గుర్తుపెట్టుకోండి ఈ మాట. మన కుటుంబంలో సమస్యకు మనం కారణం అవుతున్నామంటే, లేదా ప్రక్కన వారు ఎవరైనా ఎదుటివారో మన చుట్టూ ఉన్నటువంటి వారు కారణం అవుతామనంటే, కలహాలు పుట్టించేటువంటి వారి యొక్క బుద్ధి ఎలా ఉంటుందంటే, చదవండి ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. తిరస్కార బుద్ధి గలవాన్ని తోలివేసిన ఎడల కలహములు మానును, పోరు తీరి అవమానమును మానిపోను. ఇప్పుడు చెప్పండి, ప్రతి ఇంటిలో సమస్యలకు కారణము ఏ బుద్ధి అట? తిరస్కార బుద్ధి. ఏది చెప్పినా ఎడ్డమంటే ఎడ్డమంటాం, మంచి చెప్తే చెడుగా అర్థం చేసుకోవటం కదా. బుద్ధి చెప్తా ఉంటే బుద్ధి నేర్చుకోకపోవటం, ఏ సలహా ఇచ్చినా దాన్ని వ్యతిరేకమైన ధోరణిలో ఆలోచించేవారు ఏ బుద్ధి కలిగిన వారట? కుటుంబంలో సమస్యలకు కారణమైన వీళ్ళే, సంఘంలో సమస్యలకు కారణమైన వాళ్ళే. మీరు పనిచేస్తున్న స్థలాల్లో కానీ మీరు ఏ చోట ఉన్నా ఒక కలహము ఏర్పడుతుందనంటే ఆ కలహానికి కారణం ఏంటంట? తిరస్కార బుద్ధి. ఇంకో మాట చదవండి.